అసలు అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 18. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అపోస్తుల కార్యాలు 4:13. గొర్రెపిల్ల రక్తంలో కడుగుబడిన వారందరూ మచ్చ డాగు లేక ఎందరు. పరలోకములోని దేవదూతలు కూడా వారిలో దోషమును కనుగొనలేరు. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షకుడు! నీవు నిజముగా యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన ఎడల దేవుని ఆత్మ నిన్ను ఎప్పటికీ తన వానిగా చేసుకుని నీకు దైవ స్వభావమును అనుగ్రహించును. ఇది కేవలము దేవుని కృప ద్వారానే కలిగెను, కానీ ఏ మానవుడు కాదు. అందుచేతనే నీ వెచ్చటికి వెళ్ళినను ప్రభు యొక్క మహిమతో ప్రకాశించదవు. ఒకసారి ఒక వ్యక్తి రోజా పుష్పముల పొద క్రింద ఉండి కొంత మట్టిని తీసుకున్నప్పుడు రోజా పుష్పముల సువాసన ఆ మంటిలో నుండి వచ్చుట గమనించెను. అదే విధముగా ఆయన పాదముల చెంత నీవు ఎంత సమయమును గడిపెదవో అంతగా నీ జీవితంలో ప్రతి భాగము ఆయన మహిమతో, సౌందర్యముతో, శక్తితో నింపబడును. ఈ భూమి మీద మన పరలోకపు పిలుపు ఇదియే. ఈ భూమి మీద నీకు ఏ ఉద్యోగమైనను ఉండవచ్చును, కానీ ఆయన పరిశుద్ధత యొక్క సువాసన నీ మీద కనబడును. అంతేకాక దేవుడు మనలను ఎడతెగక నడిపించుదునని వాగ్దానము చేసెను. యెషయా 58:11. ఈ ఏర్పాటు ప్రతి విశ్వాసికి కలదు. పాత నిబంధనలో కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మనస్సును గ్రహించగలిగేవాడు. కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసికి ఆయన చిత్తమును తెలుసుకున్న ఆధిక్యత కలదు. యోహాను 4:34, 6:38, 7:17, 8:28, 9:31. మనము ఆయన చిత్తము నెరిగి దాని ప్రకారము చేసిన ఎడల ఆయన ప్రేమానురాగములను మనం పొందగలము. మత్తయి 12:50, మార్కు 3:35, లూకా 8:21. వ్యక్తిగత, కుటుంబ, సంఘ అవసరతలలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్లు ఆయన దేవుని మనస్సును బయలుపరచగోర్చున్నాడు. అప్పుడు ఆయన పరిమళము మన ద్వారా ప్రవహించును. దేవుని నడిపింపు ద్వారా ప్రతి పరీక్షలో నీవు విజయం పొందగలవు. నీ కొరకు సముద్రములో త్రోవ కలుగ చేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగ చేయువాడును ఆయనే. యెషయా 43:16. ఆయన ప్రేమ గల, నేర్పరితనము గల హస్తముల ద్వారా నీవు ఎట్టి అంధకారములో నుండి అయినను, లోయ నుండి అయినను సురక్షితముగా నడిపించబడుదువు. సాతాను యొక్క ఎదిరింపు నీకు తెలియకపోయినను, అంధకారము నిన్ను చుట్టుముట్టినను, ఆయన నడిపింపు ద్వారా నీవు ఆయన స్వరమును వినగలవు. భయపడకుము, ఇక్కడ కూడా మార్గము కలదు. ఇది అనుదినము ప్రతి గంట నీ యొక్క అనుభవము కాగలదు.